హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే జాతీయ దర్యాప్తు సంస్థ గురించి చెప్పుకుందాం. అసలు ఏంటి ఈ సంస్థ అంటే మీకు ఒక ఐడియా ఉందండి. చిన్నప్పుడు అందరం 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినాయన్నమాట. ముంబై టెర్రర్ అటాక్స్ చాలామంది చనిపోయారు, చాలామంది పోలీసులు, చాలామంది సామాన్యులు అన్నీ చనిపోయారు. సో అప్పుడు మన గవర్నమెంట్ మేలుకుంది. ఏదైనా జరిగితే కానీ మనం మేలుకో అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ మేలుకొని 2009లో ఈ టెర్రరిజం సంబంధించి తగ్గించే దానికోసం ఈ టెర్రరిస్ట్ అసలుకి ముందుగా ఎలా ఉంటుంది, అసలుకి ఈ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి అనేది తెలుసుకునే దానికోసం, దాన్ని రాకుండా చేయడం దానికోసం 2009లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా వచ్చిందే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అసలు ఇలా చేసే పనులు ఏంటి, ఇలా ఏమేమి పనులు చేస్తారు, ఫంక్షన్స్ ఏంటంటే యాజ్ పర్ నేషనల్ సెక్యూరిటీ ప్రకారం నేషనల్ యొక్క సెక్యూరిటీని కాపాడవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అంటే బాంబ్ బ్లాస్ట్ జరగకుండా చూసుకోవడం, అలాగే హైజాక్ అవుతూ ఉంటాయి కదా ఏరోప్లేన్స్, అలా జరగకుండా చూసుకోవడం, ముందుగానే కనిపెట్టడం, అలాగే అలాంటి న్యూక్లియర్ సంబంధించి చూసుకోవడం, అలాగే అదే కదండో హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే కౌంటర్ బ్యాంక్, ఇది ఫేక్ కరెన్సీ ఉంటుంది కదా, దీన్ని రాకుండా చూసుకోవడం. ఒకవేళ అలా జరుగుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం, అలాగే వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం. సో ఇవన్నీ చేసేదే ఇదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ మన రామేశ్వరం దగ్గర జరిగింది, బెంగళూరు రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో అప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఎవరుంటారు మొత్తానికి ఎన్ఐఏలో అంటే చాలామంది ఉంటారు, బట్ చైర్మన్ ఒకరు ఉంటారు. ఆ చైర్మన్ని డీజీపీ లెవెల్ ఆఫీసర్ అనమాట. సో డీజీపీ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఇతను అపాయింట్మెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. ఇతను ఎవరి కింద వస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇదండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. థ్యాంక్ యూ.